మంచిర్యాల జిల్లా దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లోడింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానికి మార్చినప్పటి నుంచి కార్మికులపై వేధింపులు మొదలయ్యాయని కార్మికులు ఆరోపించారు. కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ అలవెన్స్ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీలో పనిచేస్తున్న ఇతర పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే లోడింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నుంచి సరైన వివరణ వచ్చే వరకు లోడింగ్ చేయమని కార్మికులు అంటున్నారు. ఇది ఇన్ని రోజులు లేని మాట ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది మా అందరికీ అనుమానం ఒకటి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మేము పర్మనెంట్ లాగానే వేజ్ బోర్డు ఎంప్లాయీస్ మేము ఈ రోజు మమ్మల్ని కాంట్రాక్ట్ అనుకోవడం జరిగింది. అదే విధంగా 83 నుండి లోడింగ్ స్టార్ట్ అయింది. లోడింగ్ స్టార్ట్ అయిన కానీ దగ్గర నుండి మేము పర్మనెంట్ వాళ్ళతో నడుస్తున్నాం. లోడింగ్ డిపార్ట్మెంట్ అలాగే ఉన్నా కానీ పర్మనెంట్ వేజెస్ బోర్డు వాళ్ళతో మేము సమానంగా ఉన్నాం. మాకు వేజెస్ బోర్డు ద్వారా మాకు ఇంప్లిమెంట్ అయింది. అలాగే మేము వాళ్ళతో ఉన్నాం. ఈ మధ్యకాలంలో అదాని వాళ్ళు ఓరియంట్ సిమెంట్ నుండి కంపెనీ కొనుగోలు చేసినప్పటి నుండి కొత్త నిబంధనలు వీళ్ళు మాకు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వేజెస్ కూడా పర్మనెంట్ వాళ్ళకి ఇవ్వకుండా మాకు వేరే సపరేట్గా కాంట్రాక్ట్ అని ఒక కొత్త నిబంధన పెట్టి మమ్మల్ని పాత అగ్రిమెంట్ల నుండి దూరం తలుచుకున్నారు. అందుకనే మేము నిరసనగా మాకు పాత పద్ధతులు ఓరియంట్ సిమెంట్ కంపెనీలో ఎలాగున్నాయో అలాగా ఉండాలని మేము నిరసనగా ఇక్కడ కూర్చున్నాం. మేమందరం పనులు మాకు పాత పద్ధతులనే కొనసాగిస్తామనే వరకు మేము ఇలాగే మా నిరసన కొనసాగిస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.